తరువాత ధనుస్సు రాశి వారికి ఈ ధనుస్సు రాశి వారికి కూడా గురుబలం కూడా సంపూర్ణంగా ఉంది. విశేషకారకుడైన ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల ధనుస్సు రాశి వారికి ఎక్కువగా ఉంది. దీనివల్ల కూడా ఈ మాసంలో కూడా కార్యక్రమాలు కూడా కొన్ని స్తంభించిపోతుంటాయి. కార్యక్రమాల్లో ఆటంకాలు, మనశ్శాంతి లేకపోవడము, కోపము, ఉద్రేకము, తర్వాత మన మనసు కూడా లభ్యం కాదు. ఈ శని ప్రభావం వల్ల కూడా ఈ శనేశ్వరి ఆరాధన కూడా ఈ ధనుస్సు రాశి వారు ఈ మాసంలో కూడా చక్కగా ఆచరించండి. దీనివల్ల కూడా మీకు విశేష ఫలితాలు వస్తుంటాయి. రావలసిన భాగ్యాలు కూడా కఠినంగా ఉంటాయి. ధన రాబడి కూడా వ్యయం ఎక్కువ ఉంటుంది, ధన రాబడి కూడా తక్కువగా ఉంటుంది. ఈ మాసంలో వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఏ కార్యక్రమాలు కూడా ఈ శని ప్రభావంతో కూడా కొంత ఏలినాడు శని ప్రభావం వల్ల కూడా పనులు ఆలస్యం జరుగుతుంటాయి. స్త్రీ పురుషులు కూడా కొంత పని యందు అనుకున్న దాంపత్యం కూడా ఉండదు, అన్నీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటుంటాయి. కొంత శనేశ్వరి ఆరాధన మెరిగిన తక్షణమే ఆచరించాలంటే, ఈ శనివారం రోజు ఇలా పాటించాలంటే ఇంకా చక్కటి ఫలితాలు వస్తుంటాయి. దానాలు, ధర్మాలు, జపాలు, హోమాలు కూడా ఈ శనేశ్వరునికి నిర్వర్తించండి. ఈ శనేశ్వరి మహారాజు యొక్క కృపాకటాక్షంతో కూడా అన్ని కార్యక్రమాలు కూడా మనకు సానుకూలంగా మంచి విజయవంతాలు అవుతుంటాయి. మీరు ఓర్పుతో, సహనంతో, కోపోద్రికులు కాకుండా తప్పక ఆచరించండి. ఈ ధనుస్సు రాశి వారికి కూడా విశేష ఫలితాలు వస్తాయి. రాజకీయ పరంగా ఉన్న వారికి కూడా కోపాలతో కూడా ఆవేశాలతో కూడా ఉంటారు. శాంతాన్ని వహించండి. తర్వాత శ్రేణి పరిశ్రమలో ఉన్న వారికి కూడా అవకాశాలు కూడా కొంత ఆలస్యంతో జరుగుతుంటాయి. కొంత ఓర్పుతో ఉన్నారంటే అన్ని సినీ అవకాశాలు కానీ మనము అనుకున్న కోరికలు కానీ సమస్యలు కానీ అన్ని పరిష్కారం అవుతాయి. మనం వెంటనే అన్ని సమస్యలు కూడా పరిష్కారమయ్యి మన మనోవాంఛలు కూడా సంపూర్ణంగా జరిగి మనకు అన్ని విశేషాలుగా మంచి చక్కటి ఫలితాలు వస్తాయి. దీనివల్ల కూడా మీరు ఆనందంగా కూడా కాలం గడుపుతారు. ఇది కూడా మనము తెలుసుకోవాల్సిన విషయాలు. వీరు కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి కూడా మొత్తం మీద 9, 11, 15, 20 సంఖ్యలు అనుకూలము. తర్వాత సోమవారము, మంగళవారాలు, బుధవారాలు, శనివారాలు కూడా వీరికి అదృష్టమైన వారాలు. వీరి యొక్క అదృష్ట సంఖ్య 9 సంఖ్య. ఈ అదృష్ట సంఖ్యలో 9 సంఖ్య మంచి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు కూడా మీరు జాతిపచ్చ ఉంగరాన్ని ధరించండి. వీరికి కూడా విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి. చక్కటి ఇంటా బయట సమస్యలు లేకుండా అనుకూలమైన వాతావరణంలో మీరు పయనం చేస్తారు అని కోరుతున్నాము.